హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజా కుకింగ్. ఈరోజు వచ్చి మనం సగ్గుబియ్యం మామిడి పండుతో కస్టర్డ్ పాయసం ఎలా చేయాలో చూద్దామండి. దానికోసమని ఒక బౌల్లోకి 1/2 కప్పు సగ్గుబియ్యాన్ని పోసుకుని వాటిని శుభ్రంగా కడిగేసుకుని సగ్గుబియ్యం మునిగే వరకు నీళ్లు పోసి ఈ సగ్గుబియ్యాన్ని 1 గంట సేపు నానబెట్టుకుందామండి. ఈలోపు ఒక బౌల్లోకి 1/2 లీటర్ పాలని కాచుకుందామండి. చిక్కటి పాలు తీసుకుంటే కనుక పాయసం టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఇట్లా మనకి పాలు కాగిపోయినాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూను నెయ్యి వేసుకుందామండి. నెయ్యి కాగిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పులు అలాగే బాదం పప్పుల్ని వేసుకుందామండి. కొంచెం జీడిపప్పులు బాదం పప్పులు ఎక్కువగా వేసుకుంటే మనం పాయసం తినేప్పుడు పంటిగంటి తగిలి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటిని వేయించేసుకుందామండి. ఇదిగోండి, ఇట్లా మనకి జీడిపప్పులు బాదం పప్పులు చక్కగా వేగిపోయినాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. తర్వాత అదే ప్యాన్లోకి మనం సగ్గుబియ్యం ఏ కప్పుతో అయితే తీసుకుంటామో ఆ కప్పుతో 3 కప్పులు నీళ్ళు పోస్తున్నానండి. 3 కప్పులు నీళ్ళు పోసిన తర్వాత ఈ నీళ్ళు ఒక పొంగు వస్తే మనకి సరిపోతుందండి. నీళ్ళు ఒక పొంగు వచ్చిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్ళన్నీ వంపేసి వేసేసుకుందామండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని ఉడికించుకుందామండి. మనకి సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయినాయంటే సగ్గుబియ్యం ఉడికిపోయినట్టేనండి. ఇవి ఉడకటానికి మనకి 5-6 నిమిషాల దాకా పడుతుందండి. ఇదిగోండి, ఇట్లా సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయినాయి కాబట్టి మనకి సగ్గుబియ్యం ఉడికిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటి మీద మూత పెట్టుకుందామండి. ఒకవేళ ఇంకా ఏదన్నా ఉడకలేదనుకోండి, ఈ వేడికి చక్కగా ఉడికిపోతాయండి. ఒక 4 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత తీసుకుని ముందుగా మనం 1/2 లీటర్ పాలు కాచి పెట్టాం కదండి. ఆ కాచిన పాలు ఓ చిన్న కప్పుడు ఇలా తీసేసుకుని విడిగా మిగతావన్నీ ఉడికించిన సగ్గుబియ్యంలో పోసేసుకుందామండి. ఇప్పుడు పాలు పోసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకుందామండి. తర్వాత మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకుంటామో ఆ కప్పు నిండా పంచదార వేస్తున్నానండి. అంటే 1 కప్పు పంచదార వేసానండి. ఈ పంచదార వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకుందాం. పంచదారని కలుపుకున్న తర్వాత మళ్ళీ పాలు ఒక పొంగు వచ్చేదాకా వెయిట్ చేద్దామండి. ఈలోపు కస్టర్డ్ పొడిని ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్లు తీసుకుని ముందుగా మనం కాచి చల్లారి పెట్టుకున్నాం కదండి, ఆ పాలు పోసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. కాచి చల్లార్చిన పాలతోనే కస్టర్డ్ పొడిని కలుపుకోవాలండి. ఇదిగోండి, ఇట్లా మనకి పాయసం కూడా ఒక పొంగు వచ్చేసిందండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం కస్టర్డ్ పాలు కలిపి పెట్టుకున్నాం కదండి, వాటిని ఈ పాయసాన్ని కలుపుతూ ఈ కస్టర్డ్ పాలు పోయాలండి. లేదంటే ఉండలుగా అయిపోతుంది, అలాగే అడుగు కూడా పట్టేస్తుందండి. తర్వాత స్టవ్ వచ్చి సిమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఖచ్చితంగా అడుగంటేస్తుందండి. పాయసాన్ని మనం కలుపుకుంటూ చిక్కపడేదాకా ఉడికించుకోవాలండి. ఇదిగోండి, ఇట్లా మనకి చక్కగా చిక్కపడిపోయిందండి పాయసం. అంటే ఇట్లా బుడగలుగా వచ్చిందంటే చక్కగా ఉడికిపోయినట్టే. ఇప్పుడు 1/2 స్పూను యాలక్కాయల పొడి కూడా వేసుకుని యాలక్కాయల పొడిని పాయసంలో కలిసేట్టుగా కలుపుకుందామండి. ఇప్పుడు 1 నిమిషం ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఈ పాయసాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ చల్లారబెట్టుకోవాలండి. లేదంటే పైన మేగడల్లే కట్టేస్తుందండి. ఈ పాయసం బాగా చల్లారిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు అలాగే బాదం పప్పుల్ని వేసేసుకుందామండి. వేసుకున్న తర్వాత వాటిని మిక్స్ చేసుకుందాం. అలాగే 1 కప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడి పండుని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు వాటిని కూడా కలిపేసుకుందామండి. అంతేనండి, చిక్కటి సగ్గుబియ్యం అలాగే మామిడి పండు కస్టర్డ్ పాయసం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పాయసాన్ని ఒక బౌల్లోకి పోసేసుకుందామండి. బౌల్లో పోసుకున్న తర్వాత బౌల్ మీద మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో 3-4 గంటలు పెట్టేసుకుందామండి. 3-4 గంటలు అయిన తర్వాత పాయసాన్ని బయట తీసేసుకుందాం. ఈ చిక్కటి పాయసాన్ని చల్లగా తాగితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ పాయసాన్ని గ్లాసులో పోసేసుకుందామండి. అంతేనండి, చిక్కటి సగ్గుబియ్యం మామిడి పండు కస్టర్డ్ పాయసం రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లేటెస్ట్ వీడియోస్ కోసం శైలజా కుకింగ్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.